ఏం చేస్తున్నావు ఈవినింగ్ స్నాక్స్ చెప్పు. నేనా అటుకుల పకోడీ చేసుకుందాం. ఓ వెరీ నైస్. అటుకుల. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా వారికంట అటుకుల పకోడీ కావాలంటే ఈవినింగ్ స్నాక్స్ టైం ఏదో ఒకటి కావాలి కదా, అయితే అటుకుల పకోడీ చేసుకుందాము. ఎట్లా చేసుకుందామో చూపిస్తానండి. ఫస్ట్ అటుకులు ఒక గ్లాస్ తీసుకున్నాండి. దీంతో ఒక గ్లాస్ అటుకులు తీసుకున్నాయి. ఇక్కడ చూపించి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా. 10 నిమిషాలు అయినా కూడా చాలు, నానిపోయినాయి. ఇవన్నీ పిండి అటుకులు ఒక గ్లాస్, ఈ గ్లాస్ తోటి అటుకులు, దీంతో శనగపిండి సగం శనగపిండి వేసుకున్నాం. బాగా కడిగినండి, 2-3 సార్లు కడిగి ఇక గట్టిగా పిండి ఇందులో వేయాలి. ఒక గ్లాస్ అటుకులు సగం గ్లాసు 10 నిమిషాలు నానబెట్టుకున్నాం కదండి. 10 నిమిషాలు నానబెట్టుకున్నాక దీంట్లో సగం శనగపిండి వేస్తాం. ఓకే, బేసన్ వేసినాక కొంచెం శనగపిండి, 2 టీ స్పూన్ల బియ్యం పిండి. ఓకే, 2 క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ ఉల్లిగడ్డ అండి, ఒక ఉల్లిగడ్డ ఒకటి పెద్దది, ఒక ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, ఒక 2 రెమ్మలు పుదీనా. వేసినాక కొంచెం అల్లం వెల్లిగడ్డ వేస్తాం. తడి సరిపోతుంది. ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి, పసుపు, ఇంకా కారం, మనకు తగినంత కారం, టేస్ట్ 2 స్పూన్లు వేసి, చిన్న స్పూన్. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు తగినంత, రుచి తగినంత 2 స్పూన్లు వేస్తాయి. చిన్నవి 2 స్పూన్లు వేస్తాయి. ఇట్లా కొన్ని నీళ్ళు తక్కువ పడితే కొంచెం నీళ్ళు జింకరించుకొని మనం పకోడీ పిండి ఎట్లా కలుపుతామో అట్లా కలుపుకోవాలి. కలిపే వరకు నూనె కాగబెడదామండి. నూనె కాగితే ఇది పిండి కలుపుకునే వరకు మనకు నూనె కాగుతుంది అన్నమాట. ఓకే, నూనె వేడే వరకు కలిపి పెట్టుకోవచ్చు. కరెక్ట్. నూనె కాగుతుంది. ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలండి గట్టిగా. ఓకే, ఈ విధంగా ఉండాలి. ఓ మంచిగా వచ్చింది. ఇట్లా కొంచెం వేసుకోవాలి పకోడీ. ఓకే, ఎక్కువ పలసగా ఉంటే లోపల పచ్చిగా ఉంటుంది అన్నమాట. ఉప్పు చూసుకుందాం. ఉప్పు చూసుకొని సరిగా ఉంటే ఉప్పు చూడు, సరిపోయిందా? సరిపోయిందా ఉప్పు? రైట్. ఈ విధంగా కలుపుకోవాలి గట్టిగా. ఓకే, కలుపుకొని ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు కలుపుకోండి. కొంచెం సూపర్ అయింది. మీకు స్పైసీ కావాలంటే స్పైసీగా తీసుకోండి. నైస్, మంచిగా అయింది. వేస్తుంది పకోడీ స్టార్ట్. నూనె బాగా సింబల్గా లోపల సన్నగా. ఓ నైస్. పకోడీ వేస్తున్నాం. సిమ్ పెట్టి వేసుకోండి. ఓకే, నూనె ఎక్కువ కాలింది కాబట్టి సెక్క కొడుతుంది చేయికి. ఓకే, క్రిస్పీ అవుతాయి. జర పిండి ఇట్లా గట్టిగా ఉంటేనే క్రిస్పీ అవుతాయి. మంచిగా అనిపిస్తుంది. చెప్పేద్దా మేడం. ఓకే, మధ్యలో మాడిపోయింది, మంచిగా ఉట్టిపోయినాడు మధ్యలో. నైస్, ఫాస్ట్గా అయింది.
ఉట్టినే ఉట్టిపోతాయి. అయిపోయినాయి. ఒక వాయి తీసేద్దాం, ఇంకొక వాయి వేసుకుందాం. అయిపోయినాయా? అయిపోయినాయి. ఓకే, ఈ కలర్ రావాలి. భలే ముందు వేసినాం కాబట్టి జర ఎక్కువ ఇదైనాయి, వేగినాయి. ఇక ఇట్లా ఈ కలర్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది, నైస్. మంచి కలర్ వస్తుంది. అటుకుల పకోడీ రెడీ. అటుకుల పకోడీ. ఇంకో వాయి వేయాలా? ఇంకొక వాయి. మంచిగా వచ్చినాయి. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి. మంచి పిల్లల కారం కొంచెం వేసుకోవాలి. కారం ఎక్కువ వేస్తే పిల్లలు తినరు. పిల్లలకు నచ్చాలంటే ఇంకొక వాయి వేద్దామా? ఇంకొక వాయి. ఓకే, పెద్ద పెద్దగా వేద్దాం, చిన్నగా. ఓకే. ఓ, మంచి వేడిగా ఉందా నూనె? సెకండ్ ఇది. ఓకే, కాదు సెక కొడుతుంది కదా, సిమ్ వేసుకోవాలి. సిమ్ పెట్టి వేసుకోవాలి. ఓకే, నైస్. బాగా వచ్చింది, మంచిగా వచ్చింది కలర్. ఇంకొక వాయి. అయిపోయిందండి. అయిపోయిందా? ఓకే, తీసేద్దాం. సెకండ్ కూడా అయిపోయింది. సిమ్ చేసి. ఓకే, ఫస్ట్ అయిపోయి సెకండ్ అయిపోయింది. కరెక్ట్ ఇది మంచిగా. నైస్ కలర్. చల్లగా అయినాక మంచిగా క్రిస్పీ కుర్రం కుర్రం అంటే. ఓకే, అటుకుల పకోడీ. ఇంకా కొంచెం ముందు వేసి పెద్దగా వేద్దాం, ఎదుగుతుంది. ఓకే, లాస్టా? ఓకే, ఇవి కొంచెం పెద్దగా వేసినాయి ఇవి. ఓ, వెరీ నైస్. మంచి కలర్ కూడా వచ్చింది కదా. చల్లగా అయినాక క్రిస్పీ అవుతుంది. స్నాక్స్ టైంలో మంచిగా కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి నూనె వేసి. ఇంకా పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు. ఓకే, నైస్. ఫ్రై అయిపోయింది. దీని మీద వేసేసుకుందాం. ఓకే, మంచిగా తింటే చాలా బాగుంటాయి. కరివేపాకు, అది కరివేపాకు అంటే పచ్చిమిర్చి. ఓకే, కంప్లీటెడా? దీని మీద ఇక్కడ చూపిస్తా. ఉల్లిగడ్డ అండి పక్కకు. కొత్తిమీర. వెరీ నైస్. వెరీ నైస్, సూపర్. ఏమేమి ఉందండి? ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఏం చేసిన. ఓకే, కొంచెం చాట్ మసాలా వేద్దాం. చాట్ మసాలా, వెరీ నైస్. చాట్ మసాలా కొంచెం. సూపర్. ఇదండి క్లోజ్అప్తో చూపి. దీన్ని తిని చూద్దామా? తిని చూసి చెప్పాలా? ఎంత క్రిస్పీ అయినాయి చూడండి. నైస్, చాలా బాగుంది. మిర్చి బా సూపర్.
కుర్రం కుర్రం అంటున్నాయి. చాలా టేస్టీ అయినాయి, స్పైసీ. మీరు కూడా చేసుకొని తినండి. తిని కామెంట్ పెట్టండి ఎట్లుందో. అటుకుల పకోడీ. చాలా ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ తింటే సూపర్. ఓఫ్ కర్రం కుర్రం అంటుంది. ఒకటి ముక్క చిన్నది. ఊఫ్ వెరీ నైస్ సూపర్. భలే ఉందండి. సూపర్ అంటే సూపర్ అండి. చాలా స్పైసీ. మంచిగా టీ టైంలో చేసుకొని తిని టీ తాగాలి. మన రాత్రికి అన్నం కూడా తినాం. అంత స్పైసీగా అంత టేస్ట్ ఉన్నాయండి. మీరు కూడా చేసుకొని తిని కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. బాయ్.